గ్రేస్ ఆఫ్ గాడ్. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే దేవుని పరిచర్య ఎలా ఉంటుంది, టీచింగ్. సువార్త చెప్పేది ఇలా కూడా చెప్తారు. ఒకటి చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు, మీకు తెలిసిన సమాధానం అది తప్పైనా ఒకైనా పర్వాలేదు. గ్రేస్ ఆఫ్ గాడ్. కృప అంటే ఏంటి? మనం పొందుకోలేని దేవుడి. ఇంకా కృప అంటే ఏంటి? ఓకే, కృప అంటే మనం అందరం పొందుకోలేనిది పొందుకుంటాం అసలు. కానీ నిజమైన కృప అంటే అర్థం ఏంటంటే ఇది నథింగ్ పర్సన్ అంటే జీసస్ క్రైస్ట్. కృప అనగా యేసు క్రీస్తు. ఏంటంట? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు అనే వ్యక్తి మన పట్ల చూపే ఫేవర్, అంటే అర్హత లేని మనకు దేవుడు తన మంచితనాన్ని చూపించడమే కృప. ఏంటంట? అర్హత లేని మనము దేవుడు మనకు చూపించే మంచితనమే కృప. బాగా అర్థంగా చెప్పాలంటే అనర్హులమైన వాటికి అర్హులుగా మార్చేది కృప, అర్హులైన వాటికి అనర్హులుగా మార్చేది కృప. దేనికి అనర్హులం? మనం దేనికి అనర్హులము? పరలోక రాజ్యానికి మనం అనర్హులం, కానీ దేవుని కృప ద్వారా మనం అర్హులుగా మారబడినాం. ఆమేన్. నరకానికి మనము అర్హులము, కానీ దేవుని కృప ద్వారా మనము అనర్హులుగా మార్చబడ్డాం. దాన్ని బట్టి దేవుని మహిమపడుతున్నాం. ఓకే, కృప అంటే అర్థం తెలుసుకున్నాం కదండి. కృప అంటే ఏంటి, దాని అర్థం అయితే తెలుసుకున్నాం. ఓకే, కృప మన జీవితంలో ఎలా వస్తుంది? కృప మన జీవితంలో ఎలా పొందుకుంటాం అంటే కృప మన జీవితంలో విశ్వాసం ద్వారా మనం కృప పొందుకుంటాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకునే ముందు దేవుడి నుండి వచ్చేది ఏంటంట? కృప. దేవుడి నుండి వచ్చేది కృప అయితే మన నుండి దేవుడికి వెళ్ళేది ఏంటంట? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఏంటంట? విశ్వాసం ద్వారా రక్షింపబడి. దాని ముందు ఏంటి? కృప, విశ్వాసం. మీరు విశ్వాసము ద్వారా అంటే ఏంటంటే ఇక్కడ మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మనం కృపను పొందుకుంటామంట. అప్పుడే రక్షింపబడిన వారు. అప్పుడే రక్షింపబడిన అంటే అంత ఆశ్రమాసం కాదు మన జీవితంలో. అంత అందరూ రక్షింపబడిన అంటారు. కొంతమంది రక్షింపబడుట అంటే బాప్తిస్మం అంటారు. అది కాదు బాప్తిస్మం. రక్షింపబడుట అంటే బాప్తిస్మం కాదు. నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుని కృపను పొందుకుంటావు. అప్పుడు నువ్వు రక్షింపబడిన ఈ లోకంలో. మన బైబిల్లో చూస్తే విశ్వాసం తండ్రి ఎవరండి? విశ్వాసం తండ్రి అబ్రహాము. బైబిల్ అలా రాయబడింది. కానీ అబ్రహాము మించిన విశ్వాసము ఒకటి ఉంది బైబిల్. ఎవరికండి? దావీదు. దావీదు అంత మహారాజు అయినా కానీ యుద్ధశూరుడు. యుద్ధానికి వెళ్తే ఎదుటివాడు ఓడిపోవాల్సిందే. అలాంటి వాడైనప్పటికీ కూడా చేసిన ప్రతి పాపానికి కానీ యుద్ధానికి ముందు ప్రతి విషయంలో తన విశ్వాసాన్ని నిలుపుకునేవాడు. అంత లేనిదే గొల్లియాతును చంపడానికి నువ్వు వెళ్ళినప్పుడు యుద్ధం నాది కాదు యెహోవాదే అన్నాడు. అలాంటి విశ్వాసం నేను కలిగి ఉండాలి. మన జీవితంలో ఎన్నో భయానకమైన విశేషాలు వస్తూ ఉంటాయి, సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు నష్టాలు మనం బాధపడుతూ ఉంటారు. అప్పుడు నీ విశ్వాసాన్ని నేను కనబరుచుకోవాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని కనబరుచుకుంటే దేవుడి పట్ల నువ్వు రక్షింపబడ్డావు. ఆ స్థితి నుండి బయట తీసుకొస్తాడు దేవుడు. రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట దావీదు. ఏంటంట? రాత్రంతా ప్రార్థన చేసేది. మనకుంది ఆ భారం. రాత్రంతా ప్రార్థన చేసే భారం. ఒక 10 నిమిషాలు చేస్తే అలసిపోతాం, 1 గంట చేస్తే అలసిపోతాం. ఒక అంశాన్ని బట్టి రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. కన్నీళ్ళు విడిచిచూ ప్రార్థించేవాడంట. తన పరుపును తేలదీసేవాడంట. మనం 1 గంట సేపు వేస్తే తర్వాత కన్నీళ్ళు రావు. కానీ దావీదు మహారాజు ఆయన రాత్రంతా ఏడుస్తూ
మొరపెడుతూ దేవుని ప్రార్థిస్తూ ఉండేవట, విశ్వాసాన్ని చూపిస్తుండట. దేవుని కొరకు, ఆయన కొరకే కాదు, తన రాజ్యం కొరకు, తన రాజ్యము బాగుపడడం కోసం, తన రాజ్యం రక్షింపబడడం కోసము ప్రార్థించేవాడు. ఈరోజు నీవు నీ కుటుంబం రక్షింపబడాలి అని విశ్వాసంలో ఉంటున్నావా? ఆలోచించు. నా కుమారుడు ఇలా అయిపోతున్నాడు, నా కుమార్తె ఇలా అయిపోతుంది, నా హస్బెండ్, నా భర్త ఇలా ఉంటున్నాడు, నా భార్య ఇలా ఉంది, నేను దీనికోసం ప్రార్థించాలి, నా ఇరువురు వారి కోసం ప్రార్థించాలి, వారి పట్ల నా విశ్వాసం దేవుని ఎదుట నేను కనబరుచుకోవాలి, నా విశ్వాసం ద్వారా నేను రక్షింపబడాలని తలం కలిగి ఉన్నావా? ఆలోచించుకోవాలి. దేవుని కృప పొందుకోవాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అంటే దేవుడు ఒకే మాట అంటాడు, చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాడు. అది విశ్వాసం. దేవుడు ఈరోజు నువ్వు నేను చూడట్లేదు, దేవుడు చేసిన కార్యాలను పాటలు మనం చూడలేదు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో అనేదాన్ని అని నమ్మిటమే విశ్వాసం అంటారు. హల్లెలూయా. ఒకసారి చేతులు పైకిద్దామండి, చేయి పైకి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది దేవుని కృప ఫస్ట్ ఏంటంట, ఎలా వస్తుందంట? దేవుని కృప విశ్వాసం ద్వారానే వస్తుంది. బైబిల్లో మామూలుగా మనకి కవల పిల్లలు తెలుసు కదండి. కవల పిల్లలు అంటే జంట పిల్లలు ఉంటుంది. బైబిల్లో కూడా కవల పదాలు ఉంటాయి అన్నమాట. ఏంటంటే కృప, సత్యం. ఏంటంటే కృప, సత్యం. బయట ఎక్కడ చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కృపా సత్యం, కృపా సత్యం. రెండవది ఏంటంటే మన జీవితంలో సత్యం ద్వారా మనము కృప పొందుకుంటాము. కీర్తనలు 66వ కీర్తన 7వ వచనం. 66వ కీర్తన 7వ వచనం. ఆయన తన పరాక్రమము వలన రెండవ అన్యజనుల మీద అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు. రెండవది 66వ కీర్తన 7వ వచనం. అతనికి ఆపాటకై కృపా సత్యమును 66వ కీర్తన 61 దేవుని సన్నిధిని అతను అతనికి కాపాడుతాయి కృపా సత్యం. ఏంటంట? కృపా సత్యం. దాని అర్థం ఏంటంటే తెలుసా? సత్యం ఎక్కడుంటే కృప అక్కడ ఉంటుందంట. అంటే దీనికి అర్థం ఏమనగా మనము సత్యం ఎప్పుడు మాట్లాడతామో అప్పుడు కృప మన దగ్గర ఉంటుంది. గుర్తుంచుకో, అబద్ధం కాకుండా నిజము సత్యము మాట్లాడుతున్నవంటే కృప నీ చుట్టూ ఆవరించి ఉన్నదని అన్నట్టు. కృప నీ చుట్టూ ఆవరించి ఉన్నదనగా దేవుడు నీ పక్కన ఉన్నాడని. ఆలోచించమా? మరి చిన్న పనికి కానీ పెద్ద పనికి కానీ అబద్ధాలు చెప్పడం అలవాటు, మనుషులమైన అలవాటు లేదా? నిజమే కదా, నిజాలు ఒప్పుకోవాలి. ఏంటంటే మనం నేను మాట్లాడతాను అప్పుడప్పుడు, మమ్మీ మా అన్నం అంటే నిజాలు చెప్తారు. అబద్ధాలు ప్రతి విషయం అంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజం చెప్పండి, మనం వంట చేసిన వెంటనే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వంట చేసిన వెంటనే వంట చేసినందుకు దాని రుచిగా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా ఎప్పుడన్నా? అన్నం తినేటప్పుడు కాదు, వంట చేసిన ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించాలి. అక్కడ నీ సత్యము కనపరుచుకోవాలి. నువ్వు సత్యం ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు కృప నీ దగ్గరే ఉంటుందంట. భయపడదు. ఎగ్జాంపుల్ ఎవరంటే తెలుసా? ఎవరైనా బైబిల్లో సత్యము మాట్లాడిన వారు, సత్యము మాట్లాడేది చెప్పబడిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సత్యము మాట్లాడి చెప్పబడిన వారు ఉన్నారు బైబిల్లో. స్టెఫెన్ బాప్తిసం ఇచ్చే యోహాను, పేరు మహారాజు ఎవరిని పెళ్లి చేస్తున్నారు? అది అన్న భార్య. అది తప్పు అని గంభీరంగా భయం లేకుండా మాట్లాడాడు, చెప్పబడ్డాడు. ఈరోజు ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో మాట్లాడతారని, ఎవరో ఏదో చేస్తారనేసి భయపడ్డు. ఎందుకంటే దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని. సో ప్రతి విషయంలో సత్యం మాట్లాడడం నేర్చుకుంటాను. సత్యం మాట్లాడడం ద్వారా గొప్ప మేలు పొందుకుంటాం మనం. గొప్ప మేలు అలాంటి మేలు ఖచ్చితంగా నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తాం. మూడవది ఏంటంటే
ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటి కృప మన జీవితం ఎలా వస్తుందంట? విశ్వాసం ద్వారా. రెండవది సత్యం మాట్లాడటం. మూడవది ఏంటంటే దీనులు అయిన గ్రేస్ కమ్స్ టు హ్యూమిలిటీ. దీనత్వం కలిగి ఉన్నప్పుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారాన్ని తెచ్చి దీనులకు కృప అనుగ్రహించును లేఖనము చెప్పుచున్నది. ఏంటంట? దేవుడు ఏం చేస్తున్నాడంట? అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాజరు, ధనవంతుడు ఏం చేస్తున్నాడంట? తిను తాము సుఖించును అనేసి తన జీవితానికి మర్చిపోతున్నాడు. రేపటి గురించి అసలు గట్టిగా బోల్డ్ ధనం ఉంది, అది నిజం అనేసి అహంకారం కలిగి ఉన్నాడు, గర్వం కలిగి ఉన్నాడు. కానీ లాజరు ఏం చేస్తున్నాడు? దీనుడు ఏంటి తినడానికి తెలియలేదు. కానీ దేవుడు లాజరుని ఎందుకు పరలోక రాజ్యంలో ఉంచాడంటే దీవెనతో మాత్రమే ఉంచలేదు అక్కడ. లాజరు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. లేమిలో స్తుతించాడు, కలిమిలో స్తుతించాడు, ఉన్న వాటిలో స్తుతించాడు, లేనిలో కూడా దేవుడు స్తుతించాడు. ధనవంతుడు ఏం చేశాడంటే ఉన్నదని గర్వపీకి దేవుడు స్తుతించడం మానేశాడు. నా దగ్గర ఓడి డబ్బు. అలాంటి భావన నేను కలిగి ఉండకూడదు. ఎప్పుడు తగ్గింపు కలిగి జీవిస్తాను అప్పుడు దేవుని కృప మనకు ఆసన్నమైంది, దగ్గరగా వస్తుంది. శారా అబ్రహాము హాగర్కి ఆహారం నీళ్లు ఇచ్చేసి పంపించేసింది. ఇంకా అవసరం లేదు వెళ్ళిపో అంటే వేశ్యవారణ్యంలో ఏం చేసిందంట? అటు ఇటు తిరుగుతూ ఉందంట. వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. ఆ కుమారుని పొద దగ్గర పెట్టలేదంట, పడేసిందంట. పొద దగ్గర పడేసి ఆదికాండ 20వ అధ్యాయం చదివితే మనం బాగా పడవేసి వింటి వేగ దూరమైన అని వ్రాయబడింది. వింటి వేగ దూరమైన అని వ్రాయబడింది. అంటే వింటి అంటే టు హియర్, అంటే వినిపించేంత దూరంగా అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని చూస్తూ ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎలుగెత్తి ఏడ్చి నాకెవరు దిక్కు లేదు, నీవే నా దిక్కు అనేసి దీనంగా ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె ఒక దూత ప్రత్యక్షమై నేను ఆ పిల్లవాడి మొరను విన్నాను అనేసి అక్కడ నీటి బాగా నీటి బుగ్గను పుట్టించాడు దేవుడు. ప్రతి ఒక్కరు దేవుడు మనకు పేరిస్తే హాగరు దేవుడికి పేరించిందంట. ఏం పేరంటే చూస్తున్న దేవుడే. చూస్తున్న దేవుడు. ఈరోజు నీ కష్టం ఏదైనా కావచ్చు, నీ గతి ఏదైనా కావచ్చు, నీ శ్రమ, నీ బాధ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ తలంపులు, నీ ఏడుపు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఆయన కృప మితిలేని. ఆయన కృప ఏంటంటే మితిలేని. దానికి ఇంత అనేది నీ మీద అంత ప్రేమ లేకపోతే ఈ లోకానికి వచ్చి 39 కొరడాలు పట్టించుకొని దండించుకొని ఉండించుకొని నానా విధమైన హింసలు పొంది ఆ కలవరిలో మరణించారు. అలాంటి ప్రేమ, అలాంటి కృప మన జీవితంలో ఇంకెవరు చూపించారు. అది నీ తల్లి అయినా కావచ్చు, అది నీ తండ్రి అయినా కావచ్చు, ఈ లోకంలో నీ స్నేహితులైనా కావచ్చు. ఎవరు అలాంటి ప్రేమను, కృపను చూపించారు. బైబిల్లో మీకు అర్థమైంది కదా, ఈ కృప అంటే ఏంటంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి, అనే వారు మన పట్ల చూపించే మంచితనమే కృప. మన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మన కృపను పొందుకుంటాం. అప్పుడే రక్షింపబడతాం.
అలాగే సత్యము మాట్లాడడం ద్వారా మనం కృపను పొందుకుంటాం. దీనత్వం కలిగి ఉండడం ద్వారా మనం కృపను పొందుకుంటాం. కృపను పొందుకోవడం ద్వారా మనం రక్షింపబడ్డాము, పరలోక రాజ్యంలో ఆయన చేరుతాం. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక క్యారెక్టర్ అంటే ఒక వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే మామూలుగా అందరూ బైబిల్లో యుద్ధవీరులు, శూరులు, ప్రవక్తలు అందరూ ఉంటారు. కానీ ఒక పర్సన్ అంటే ఒక వ్యక్తి అంటే నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. ఎవరంటే మరియా. ఏ మరియా అంటే మాట మరియా. దేవుడు దగ్గర ఉన్నప్పుడు మాట ఏం చేస్తుందంట, పనులో బిజీ అయిపోయిందంట, చాలా బిజీ అయిపోయిందంట. కానీ మాట ఏం చేసిందంట, తన కన్నీటితో పాదాన్ని కడిగిందంట. ఏంటంటే నీవు నేను కూడా అదే జీవితం కలిగి ఉన్నాం. కన్నీటి ప్రార్థన అంత ఆశామాసం కాదు. నీలో ఎంతో దుఃఖం ఉంటేనే తప్ప రాదు. నీలో ఎంతో వేదన ఉంటే నాకు రావాలి. దేనికోసం వేదన? నీ పిల్లల కోసం వేదన, నీ భర్త కోసం వేదన, నీ కుటుంబం కోసం వేదన, నీ సంఘం కోసం వేదన కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. నీ ప్రజల కోసం భారం కలిగి ఉండాలి, నీ దేశం కోసం భారం కలిగి ఉండాలి. సువార్త ఎక్కడ ప్రకటింపబడలేదు అక్కడ నీ భారం కలిగి ఉండాలి, వారి కోసం నీ భారం కలిగి ఉండాలి. నాకు చాలా ఇష్టం. అదే ఆ జీవితం నాకు తెలిసి ఎవరు రాదు. అంటే మరియా, తల్లి అయిన మరియా యేసుక్రీస్తు గర్భం ధరించి కన్నది, పెంచింది, యోసేపు పెంచాడు. కానీ మరియా లాజరు వారి అక్క సహోదరి, సహోదరి కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగినట్టు ఎంతో విలువైన అత్తరు గడమాంసిని పగలగొట్టి అత్తరితో దేవుని పాదాలను చూసి దేవుని గణపరిచింది. అక్కడ తన అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఇది విలువైనదేమో, ఆ అత్తరు జడమాంసి ఆ అత్తరు విలువైన అందరూ అనుకుంటారు. కానీ అన్నిటికైనా విలువైనది అది నీ పాదములు అనేసి ఆమె తన జీవితము దేవుని అర్పించి తన కన్నీటితో దేవుని పాదాలను కడిగి తను సమర్పించుకుంది. నాకు కూడా నా ప్రార్థన ఎక్కడ రావాలంటే కన్నీటి ప్రార్థన ఉంటుంది. నా కన్నీటి ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రేమ అటువంటిది. ఆయన మా మీద చూపిన ఆ ప్రేమ ఆ రుచి చూస్తేనే అంటే తెలియదు. ఈ లోకంలో మనకంటూ ఎవరు లేదు. బంధువులు కొద్ది వరకు మాత్రమే ఉంటారు, స్నేహితులు కొద్ది వరకు మాత్రమే ఉంటారు. కానీ నిన్ను నిండుగా ప్రేమించేది దేవుడు మాత్రమే. ఆయన ప్రేమ మాత్రమే నేను నిండుగా ప్రేమించింది. ఆయన కృప మాత్రమే నేను నిండుగా చూస్తారు. ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన కృప మనం పొందుకోవాలంటే మనం విశ్వాసంగా జీవించాలి, సత్యంగా మాట్లాడాలి, అలాగే దీనత్వం కలిగి ఉండాలి. ఈ విషయాలను నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. నీ జీవితంలో గొప్ప రక్షణను పొందుకుంటావు, నీ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూడండి. ఇలాంటి రోజు మనం గుర్తుంచుకోండి. చాలా దగ్గరగా ఉన్నాము, రాకడ సమయంలో ఉన్నాము. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం విని ప్రేయర్ చేసుకొని ప్రేయర్ చేసుకొని దేవునితో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడంటే ఎప్పుడు దాన్ని వదులుకోవద్దు. వచ్చి నీకు ఆరోగ్యం బాగాలేదా, నిదానం నడుచుకొని వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేయి. ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థించడం కన్నా ఆరోగ్యం లేనప్పుడు ప్రార్థించడం అప్పుడు విశ్వాసం నుండి కనబరుచుకున్నాడు. గుర్తుంచుకో, అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి కనబరుచుకోవడం రాదు. ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నీవు కనబరుచుకో, నీ విశ్వాసాన్ని కనబరుచుకో, నీ నమ్మకాన్ని కనబరుచుకో, దేవుని పట్ల నీ యొక్క విధేయతను కనబరుచుకో. నువ్వు గొప్ప మేలు నీ జీవితంలో ఖచ్చితంగా పొందుతావు. ఆమె చిన్న ప్రార్థన చేయగలండి. మీ అందరికీ చిన్న ఇప్పుడు తండ్రి గొప్ప దేవాలయం మీరు నాతో అందరితో నేను మాట్లాడిన జ్ఞానం బట్టి నీకు మనం కలుగుతాను. తండ్రి ఇచ్చిన వాక్యాన్ని నేను సాధన ఎక్కువ పోగొట్టుకోకుండా ప్రభావిస్తయ్య మా హృదయంలో అవి నాటపడడానికి సహాయం దయచేయండి. అది ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. ఆత్మ బలం నేను పొందుకునే భాగ్యం మాకు అందరం దయచేయండి. అవునండి, విశ్వాసం ద్వారానే మేము రక్షింపబడతాం, దాన్ని నిరూపణ పొందుకుంటాం ఆయన. అలాగే తండ్రి ప్రభావిస్తయ్య సత్యంలో మాట్లాడే ద్వారా మేము రక్షణ పొందుకుంటాం, కృపను
దీనితో కలిగి ఉండడం ద్వారా నీ కృపను పొందుకుంటాను ఏసయ్య. ఆ కృపను మేము పొందుకొని ప్రభావిస్తాయ నీ సాక్షిగా జీవించే భాగ్యం దయచేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతం ఏ విధంగా వచ్చిన ప్రభావిస్తే మరి కష్టంలో ఉన్నారేమో, నష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, వేరులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారేమో తండ్రి, నాకేది తెలియదు. నువ్వు సమస్తం ఎదిగిన వాడవుతాను ప్రభావిస్తాయ. తనను చూసిన దేవుడే తండ్రి. మరి ప్రతి సమస్యను తీర్చండి కానీ వారి ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచమని కోరుకుంటారు. వారికి ఉన్న ప్రతి బాధను, ఇరుకును, ఇబ్బందిని తండ్రి ప్రభావిస్తూ తను గొప్పగా చేయండి ప్రభావిస్తే అవన్నీ తీసివేసి సంతోషాన్ని నింపమని కోరుచున్నాను. తన మరోసారి కొన్నాచరించుకుంటుంది ఈ వాక్యం అంతటి పడి నీకు కొన్నాచరించుకుంటుంది. ఈ వాక్యం ద్వారా నువ్వు మహిమను పొందుకోమని కోరుచు. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం ఉంచుకుంటూ ఏ శైలివచ్చిన నామంలో వాటి కొన్ని నాకు